హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మళ్ళీ వరంగల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, మళ్ళీ భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మళ్ళీ ఎలా ఉందో చూడాలి. ఇప్పటికి కొన్ని చేంజెస్ అయ్యాయని తెలిసింది. చూద్దాం పెళ్ళి ఏమేమి చేంజ్ అయ్యాయో. ఇప్పుడైతే వరంగల్లో ఇక్కడ దిగాక ఇంకా నడుచుకుంటే అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే దిగేసాం. ఇంకా ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇదైతే ఎంట్రన్స్. ఇదైతే ఇలా లోపలికైతే వెళ్ళాలి ఫ్రెండ్స్, చూసుకోండి. ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాం పదండి. రోడ్ అయితే క్రాస్ చేద్దాం పదండి. రోడ్ క్రాస్ చేసి లోపలికైతే వెళ్ళాలి. ఇదైతే దారి. ఇలా లోపలికి వెళ్తుంటే దారిలోకి వెళ్ళి ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు ఇలా చాలా అమ్ముకుంటూ ఒప్పిస్తారు. ఒక్కొక్క కాడ ఒక్కొక్కరు పెట్టుకుంటారు. ఇక్కడ చూడండి, ఇలా అయితే ఉంటుంది. ఇంకా మనం అయితే లోపలికైతే వెళ్దాం. ఇదైతే ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ చూసుకోండి, ఇందులో మధ్యలో కూడా ఇంకా టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఒక కాలేజ్ కూడా వస్తుంది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అవుతుంటాయి. ఇప్పుడు ఇది రెండో బండి. ఇక్కడ చూడండి, ఒక్కొక్కరు పెట్టుకుంటారు అని చెప్పాను కదా. ఇంకా దగ్గరికి వెళ్తుంటే ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటే ఆటోలలో బైక్ల మీద కూడా వెళ్ళచ్చు. ఇప్పుడైతే మనం అయితే పోయి వాక్ వెళ్తున్నాం. చూడండి, బైక్స్ మీద వెళ్తున్నారు, ఆటోలలో కూడా వెళ్తున్నారు, కానీ కార్లలో కూడా. నేనైతే బైక్ మీద వెళ్ళాను, నడుచుకుంటూ వెళ్ళాను, సారీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వెళ్ళాలి. ఇంకా ఈ చుట్టుపక్కల గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది. అందుకే ఎప్పుడొచ్చినా నడుచుకుంటూ వెళ్తాను. ఇక్కడ చూడండి, ఒక టెంపుల్ కూడా వచ్చేసింది. మనమైతే నడుచుకుంటూ వెళ్ళేలోపే ఇలా టెంపుల్స్ కూడా ఉంటాయి దారిలో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎవరో కారు పార్కింగ్ కూడా చేశారు. ఇది నాన్ పార్కింగ్ జోన్ కానీ నో పార్కింగ్ జోన్ కానీ పార్కింగ్ అయితే చేశారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా లోపలికి అయితే వెళ్తున్నాం కదా. ఇంకా కొద్దిగా దూరంలో అయితే ఇంకో టెంపుల్ ఉంటుంది. ఇప్పుడైతే చూసుకోండి ఫ్రెండ్స్, మనమైతే దగ్గరికి అయితే వచ్చేసామంటే హాఫ్ అయితే వచ్చేసాం. ఇంకొక హాఫ్కి ఎక్కువ వెళ్ళాలి, టెంపుల్ అయితే వచ్చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఇదైతే ఒక చిన్న ఇక్కడ మోర్లాగా ఉంటుంది. అక్కడికైతే వచ్చేసాం. టర్నింగ్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చౌరస్తా 4 బాటలు ఉంటాయి అన్నట్టు. ఇంకా ఇట్నే స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోవాలి మనమైతే టెంపుల్ కాడికి వెళ్ళాలంటే. ఇదైతే నేను థర్డ్ టైం వచ్చుడు. ఇప్పుడైతే ఫస్ట్ 2 టైమ్స్ వచ్చినప్పుడు చూద్దా కొద్దిగా, ఫస్ట్ వచ్చినప్పుడు అంత లేదు, తర్వాత కొద్దిగా చేంజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేశారట చుట్టుపక్కల. ఇప్పుడైతే తెలుసుకున్నాం పదండి. ఇక్కడ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, వెయిటర్ వచ్చింది. మనమైతే ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, దగ్గరికి వస్తుంటే షాపులు ఇట్లా ఎక్కువ ఒప్పిస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, గుట్ట మీద కూడా ఏదో టెంపుల్ ఉన్నది. 3 టైమ్స్ వచ్చాం, కానీ ఎప్పుడు వెళ్దాం అనుకున్నా వీలైతే లేదు. ఈసారి వెళ్ళినప్పుడైతే ఇంకా వర్షం కొట్టే సూచనలు అవుతున్నాయి. లాస్ట్ వరకు అయితే వర్షం కూడా కొట్టింది అన్నమాట. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఇక్కడ చూడండి, ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్, చూసుకోండి. ఇక్కడ ఆగి ఒక కొబ్బరికాయ తీసుకొని అయితే వెళ్ళామన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ అక్షరాభ్యాసంది కూడా ఒకటి టెంపుల్ ఉంది. ఇక్కడ సరస్వతి దేవి ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, మనమైతే వచ్చేసాం. ఇంకా లోపలికైతే వెళ్ళాలి. లోపలికైతే వెళ్దాం పదండి. ఇప్పుడైతే ఇలా లోపలికి వెళ్ళడానికి దారి అయితే ఇదే. చెప్పులు అయితే బయట తిప్పేసి వెళ్ళాలి. ఇప్పుడైతే చెప్పులు అయితే ఇడిప్పేసాం. ఒకటి చూసుకొని ఇంకా ఈడ చూడండి, లోపలికి వెళ్తుంటే ఇక్కడ అమ్మవారి రూపాలు అయితే గోడల మీద గీశారు.
నేను ఎన్నిసార్లు వచ్చాను కానీ ఇదైతే చూడలేదు. ఇది ఇప్పుడే చూశాను అన్నమాట. మేబీ ప్రీవియస్ వీడియోస్లో ఉండవచ్చు. ఇక్కడ చూసుకోండి. ఇంకా లోపలికి అయితే వచ్చేసాం. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. కాళ్ళు కడుక్కొని కొద్దిగా ముందరికి వెళ్తే కాళ్ళు కడుక్కొని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ కాళ్ళు కడుక్కొని మళ్ళీ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పూర్తిగా లోపలికి వెళ్ళడానికి దారి అయితే ఇక్కడనే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి. ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక అక్కడ ఏమేమి ఉంటాయో చూపిస్తాను పదండి. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఉంది కదా, ఇవైతే ఒకప్పటి నుంచి ఇట్లా ఉంటున్నాయి. ఇంకేం చేంజ్ అయ్యాయో చూడాలి. లోపలికి వెళ్తుంటే ఏమన్నా చేంజ్ అయ్యాయో చూద్దాం. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే చూపిస్తుంది కదా, టెంపుల్స్ అయితే చూపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ అయితే కృష్ణుంది గోవల్ది ఉంటుంది. అక్కడికి అయితే వెళ్ళి దాని ఎదురుగానే కాళ్ళు కడుక్కునేది ఉంటుంది. కాళ్ళు కడుక్కొని అక్కడికి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడైతే కృష్ణ గోవుల కాడికి వచ్చాం. చూసుకోండి. ఇక్కడ ఆపోజిట్లోనే కాళ్ళు కడుక్కునేది ఉంటుంది. ఇంకా కాళ్ళు కడుక్కొని అయితే అట్లా కృష్ణుని కూడా దండం పెట్టుకొని లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, లోపలికి అంటే దండం పెట్టుకునేకైనా చుట్టూ తిరగనికైనా ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చెరువు అయితే ఒకప్పుడు ఇక్కడ దాకా ఉండేది. ఇక్కడ మొత్తం లైన్స్ ఉండేది. ఇప్పుడైతే ఆ లైన్స్ తీసేశారు. ఇక్కడ చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినట్టయితే ఇవన్నీ చేస్తున్నాడు అనమాట. ఎందుకు చేస్తున్నాడు అర్థమవుతలేదు. ఇక్కడ లైన్స్ ఉండేది. ఒకప్పుడు లైన్లోకి వెళ్ళేది. ఇప్పుడు ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ మొత్తం ఇట్లా ఆడితే అట్లా చేశారన్నమాట. ఇక్కడ చూసుకోండి. ఒక పద్ధతి లేదు, ఏం లేదు. ఇలా అయితే చేశారు. ఇక్కడ చూడండి. మళ్ళా మేము వచ్చినప్పుడు అయితే అప్పుడైతే లైన్స్ ఉండేది. ఇప్పుడైతే ఎవ్వరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి లోపలికి వెళ్ళి నీకైతే వచ్చేసాం. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి లోపలికి అయితే వెళ్ళాం. ఇలా చూసుకోండి. ఇంకా ఇదైతే లోపలికి వెళ్ళనీకి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ చూసుకోండి. లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకోండి. కరెక్ట్ అమ్మవారు ఉంది. ఎప్పుడు లోపల తీయలేదు కానీ అంటే లోపల తీశాను కానీ అమ్మవారిని తీయలేదు. ఈసారి అమ్మవారిని కూడా తీశాను అన్నమాట. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఉంది. ఒకప్పుడు ఆ లైన్లలోకి వెళ్ళడానికి 1/2 అవర్ అలా పట్టేది లైన్స్ పాటించితే. ఇప్పుడైతే లైన్స్ లేవు కాబట్టి దర్శనం ఇదే ఫస్ట్ టైం చాలా టక్కున అవడం. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా లైన్స్ అయితే లోపల ఉన్నాయి. లోపల ఎప్పటి నుంచో ఉన్నాయి. బయట అయితే అన్ని తీసేశారు. ఆ చెరువు కూడా కొద్దిగా ఇట్లా కోడిపేసినట్టు చేశారు, మొరం పోసి. అప్పట్లో నేను వచ్చినప్పుడు నీళ్ళు అయితే బయటకు తీశారన్నమాట. మళ్ళీ ఇప్పుడు వచ్చేవరకు ఇట్లా అయింది. చూసుకోండి. ఇదైతే అమ్మవారి టెంపుల్ లోపల ఇంకొద్దిగా ఇవన్నీ లైన్స్ అన్నమాట. చూసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ లైన్స్. ఇలా లోపలికైతే వెళ్దాం పదండి. ఇంకా ఇలా వెళ్తుంటే ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా మొక్కుంటూ వెళ్తున్నారు. మనం అయితే డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మవారి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూసుకోండి. అయ్యో, అందరు వీడియోస్ తీస్తున్నారు కానీ ఎవరికి కష్టపడట్లేదు. ఎవరెవరు అడ్డొస్తున్నారు చూసుకోండి. ఇంకా ఇలానే లోపలికి వెళ్ళేసి మొక్కుకొని ఇంకా ఏం చేసామంటే అన్నదానం కాడికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి మొక్కుకొని ఇప్పుడైతే మొక్కుకున్నాం ఫ్రెండ్స్. అంటే మొక్కుకొని బయటికి వెళ్ళేసాం. ఇక్కడ చూడండి. ఇంకా మీకు వీడియో అయితే అయిపోలేదు. అమ్మవారిని డైరెక్ట్గా తీసి ట్రై చేశాను కానీ అక్కడొకరు బంద్ చేయమన్నారు. మళ్ళీ అందుకే బంద్ చేశాను.
ఈడ చూడండి ఫ్రెండ్స్, ఇగో బయటికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇటు సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. చూడండి, అన్నదానం కాడికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంది. ఇన్నిసార్లు వచ్చాం కానీ ఎప్పుడు అన్నదానం చేస్తారని తెలియదు. ఈసారి అయితే తెలిసింది, అందుకే వెళ్ళాం. ఇక్కడ లడ్డూలో చిట్టీలు ఇచ్చే కాడ మన ఆధార్ కార్డు ఇస్తే కూపన్ ఇస్తారు. ఆధార్ కార్డు నెంబర్ చెప్తే డీటెయిల్స్ రాసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతిరోజు పెడతారన్న మాకు కూడా తెలియదు, ఇప్పుడే తెలిసింది, అందుకే వచ్చామన్నమాట. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్. లైక్, షేర్, కామెంట్, నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. ఉంటా బాయ్.